తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. మై డియర్ మాస్టర్స్, ఈరోజు మన గ్రూప్లో ఒక మంచి ప్రశ్న వేశారు. ఆత్మకి ఏమీ అంటవు, అన్ని దేహంకే ఉంటాయని చెప్పేసి అందరూ చెప్తారు. మహాభారతంలో అభిమన్యుడి కోసం బాధపడే కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు, అది ఓకే. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఆత్మకి ఏది అంటదు, దేహానికి అంటుతుంది. అయితే దేహము విడిచిపెట్టేసిన తర్వాత ఆత్మకి అంటుకొని ఉండేది మనసు. మనసు అంటుకొని ఉంటుంది, ఆత్మను బంధిస్తుంది అనమాట. అసలు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఆత్మ పైన ఉంటుంది, జీవుడి కింద ఉంటాడు. మనిషి చనిపోగానే వాళ్ళు మిగిలి ఉన్న అటాచ్మెంట్స్, ఎమోషన్స్ వాడిని బంధిస్తాయి. అవి మనసు యొక్క ప్రతిరూపాలు, ఎమోషనల్ బాడీ అన్నమాట. దాన్ని విదిల్చుకొని ఆత్మ పైకి వెళ్ళాలి. విదిల్చుకోవాలి అంటే ఆత్మకు ముందుగానే దాని మీద డిటాచ్మెంట్ ఉండాలి. అది దాని యొక్క అర్థం. ఎవరైతే డిటాచ్మెంట్లోకి వెళ్ళిపోతారో వాళ్ళు వాటిని వదిలించుకోగలుగుతారు. అంటే అప్పుడు ఆత్మ పరిశుద్ధం అవుతుంది. దాన్ని పరిశుద్ధ ఆత్మ అంటారు. కనుక మీరు ఆత్మ ఎప్పుడు ఏది అంటున్నదే పరిశుద్ధమైనదే, చైతన్యవంతమైనదే. కానీ దానికి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఆత్మను బంధింపజేసుకోకూడదు. మన యొక్క మనోమయ కోసం ద్వారా, మనసు ద్వారా ఆత్మను మనం బంధింప చేసుకోకూడదు. అలా బంధింప చేసుకోకుండా ఉండాలంటే ముందుగానే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అన్నిటి పట్ల డిటాచ్డ్గా ఉండాలి. సో ఆత్మకి ఏది అంటదు, కానీ ఆత్మను బంధిస్తుంది. ఎవరు బంధిస్తారు? మీ యొక్క ఎమోషన్స్. అక్కడ కృష్ణుడు చెప్పింది అర్థం, ఆత్మ ఏది అంటదో అంటే అర్థం ఏంటంటే, ఆత్మ కాంతిహీనమైనది, అగ్నిలో కాల్చబడింది, నీటిలో నాంచబడింది, కాంతితో కొయ్యలేనిది. దట్ మీన్స్ ఇట్స్ వన్ ఆఫ్ ద స్పీషియస్. ఈ స్పేస్లో కలిసిపోయే తత్వం ఉన్న దానికి అని దాని అర్థం. కానీ మనం ఎప్పుడైతే చనిపోయామో మన యొక్క వ్యామోహాలు దాన్ని బంధిస్తాయి. కాబట్టి మనంతట మనమే వాటిని వదులుచుకోవాలి. ఆ వదులుచుకున్న దాని పేరే జ్ఞానం. ఎవరికైతే జ్ఞానం ఉందో వాళ్ళకి మోక్షం ఉంటుంది. అప్పుడు వాళ్ళ ఆత్మ పరిశుద్ధంగా ఉంటుంది. లేకపోతే ములికి పట్టుకొని మళ్ళీ రావాల్సిందే. దాని అర్థం అది.